వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. ఒకవైపు నుంచి ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లాం చేయాలని ఒకరు, క్రైస్తవ దేశంగా మార్చాలని మరొకరు, ఎవరికి తోచినంత వారు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు కనబడకుండా. కానీ ఎంత మార్చాలని ప్రయత్నం చేసినా మతం మారిన వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర తమ స్వధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇలాంటిది గుజరాత్లో కూడా జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 150 మందికి పైగా గిరిజనులు క్రైస్తవ మతాన్ని వీడి స్వధర్మంలోకి వచ్చేశారు. ఇది ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని నర్మదా జిల్లాలో దేడియాపాద ప్రాంతంలో జరిగింది. 150 మందికి పైగా గిరిజనులు క్రైస్తవ మతాన్ని త్యజించి సనాతన ధర్మాన్ని స్వీకరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ప్రజలు షెడ్యూల్ తెగ వర్గానికి చెందినవారు. వీరిలో ఎక్కువ మంది పేద కుటుంబాల నుంచి వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం క్రైస్తవ మిషనరీలు డబ్బు, ఉద్యోగాలు లేదా వైద్య చికిత్స ఇస్తామని హామీ ఇచ్చి క్రైస్తవ మతంలోకి మారమని వారిని ఆకర్షించారు. వారి ప్రలోభాలకు లోనై అమాయక గిరిజనులు క్రైస్తవ మతాన్ని స్వీకరించి తమ పాత సాంప్రదాయాలకు దూరమయ్యారు. కానీ వారిప్పుడు తమ వైఖరిని మార్చుకొని స్వధర్మంలోకి వచ్చారు. రాష్ట్రీయ ఆదివాసీ జాగరణ మంచ్ మరియు రాష్ట్రీయ ధర్మ జాగరణ మంచ్ వంటి హిందూ సంస్థలు నిర్వహించిన గృహప్రవేశ కార్యక్రమం కొంతమంది సాధువులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వేద మంత్రాలతో శుద్ధికర్మ నిర్వహించారు. ప్రజలు అధికారికంగా సనాతన ధర్మాన్ని స్వీకరించారు. వారిప్పుడు తమకు మనశ్శాంతి దొరికిందని చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మ జాగరణ మంచ్ మంత్రి సోమ్జీభాయ్ వాసవా మాట్లాడుతూ మిషనరీలు పేద గిరిజన ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని, చాలా మంది మోసపోయినట్లు భావిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రాచీన సనాతన సంస్కృతిని కాపాడేందుకు హిందూ సంస్థలు ప్రతిజ్ఞ కూడా చేశాయి. ఏదేమైనా ఏదో ఆవేశాలకు, ప్రలోభాలకు క్రైస్తవంలో చేరాంగానే మళ్ళీ సనాతన హైందవ ధర్మాన్ని స్వీకరించిన తర్వాతనే మాకు మనశ్శాంతిగా ఉందని చెప్పడం చాలా గొప్ప విషయం. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.